ఈ పేరు మనం ఎక్కడో వినే ఉంటాం. ఆయన ఫేస్ కూడా మనం ఎక్కడో చూసే ఉంటాం. చెగువూరా బోలినా ఎలా చంపారో మీకు తెలుసా? అంతకంటే షాకింగ్ న్యూస్ ఇంకోటి ఉంది. ఆయన చనిపోయిన తర్వాత 30 సంవత్సరాల పాటు చెగువీరా డెడ్ బాడీని సీక్రెట్గా ప్రపంచానికి కనిపించకుండా చేశారు. 30 సంవత్సరాల తర్వాత చెగువీరా పాతిపెట్టిన ప్లేస్కి వెళ్ళి తవ్వి చూస్తే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే కనిపించింది, కానీ ఆ స్కెలిటన్కి 2 చేతులు లేవు. చెగువీరాని ఎందుకు సీక్రెట్గా పాతిపెట్టారు, అతన్ని చేతులు ఎందుకు కట్ చేశారో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చెగువీరా అర్జెంటీనాలో 14 జూన్ 1928లో పుట్టాడు. చెగువీరాకి చిన్నప్పటి నుండి ఆస్తమా ప్రాబ్లం ఉండేది. తనకి దీనివల్ల ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడు. అతని ఆరోగ్యం కోసం అతని ఫ్యామిలీ వాతావరణం డ్రైగా ఉండే వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యారు. ఆస్తమా వల్ల స్కూల్కి వెళ్ళేవారు కాదు, ఇంట్లో ఉండి చదువుకునేవాడు. కానీ మొండి పట్టుదలతో రగ్బీ, సైక్లింగ్ స్పోర్ట్ ఆడేవాడు. ఆట మధ్యలో ఆస్తమా వస్తే ఎలినర్ వాడుతుండేవాడు. తనకున్న అనారోగ్యం వల్లే మెడిసిన్ చదివి డాక్టర్ కూడా అయ్యాడు. గొరిల్లా వార్ టైంలో కూడా వార్ చేస్తున్నప్పుడు తనకి ఆస్తమా వచ్చింది. ఒక్కోసారి ఆస్తమా వల్ల నడవలేక గుర్రంపై వెళ్ళేవాడు. ఆస్తమా ఉండడం వల్ల స్కూల్కి వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లో ఉండి కొన్ని వందల బుక్స్ చదివాడు. ప్రపంచ రాజకీయం గురించి తెలుసుకున్నాడు. వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు లాటిన్ అమెరికా మొత్తం పర్యటించాలని అతని మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్ట్తో కలిసి తన పాత మోటార్ సైకిల్పై లాటిన్ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే అతని జీవితాన్ని మార్చేస్తుందని కనీసం చెగువూరకు కూడా తెలియదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్య వ్యాధుల పాలనలో మగ్గిపోతూ కనీసం అవసరాలైన తిండి గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను, ఆకలి చావులను కళ్ళారా చూశాడు. అప్పుడే లాటిన్ అమెరికాలో బానిస జీవితాలలో వెలుగు నింపాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్ పట్టా చేతికొచ్చిన చెగువీరాని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయని వారికి తెలియదు. బానిసత్వం నుంచి ప్రజల విముక్తి కల్పించాలని అనుకుంటున్నట్లు చెగువీరా వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు. తన విప్లవానికి మొదటి బొలివియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి, కాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. గెరిల్లా యుద్ధంపై విప్లవ బాటకు కొత్త అడుగులు వేశాడు. బొలివియా అడవుల్లో గెరిల్లా వార్లో పాల్గొన్నప్పుడు చెగువీరా చాలా కష్టాలు పడ్డాడు. చెగువీరాకు చెట్ల చాట దాక్కోవడం ఇష్టం ఉండదు. తన శత్రువులను ఎదురు నించొని పోరాడేవాడు. అందువల్ల చెగువీరా సైన్యం చాలా దూకుడుగా ఉండేది. ఒక సందర్భంలో శత్రువు సైన్యానికి గాయాలైతే తనే స్వయంగా ట్రీట్మెంట్ చేసేవాడు. కొన్ని సంవత్సరాలలో చెగువీరా కాస్ట్రోలకు రష్యా, చైనాతో సంబంధాలపై విభేదాలు మొదలయ్యాయి. క్యూబాను విడిచిపెట్టి ఇతర లాటిన్ అమెరికాను దేశాలలో విప్లవ మార్పులు తెచ్చాడు. అతను కొంతకాలం కాంగోలో ఉండి తర్వాత బొలివియాకు వచ్చాడు. ఈ సమయంలో CIA వెంటాడి బొలివియా అడవుల్లో అరెస్ట్ చేసింది చెగువీరాని. చెగువీరాని ఒక స్కూల్లో బంధించారు. ఒక సోల్జర్ని స్కూల్ రూమ్లోకి పంపించారు. కానీ ఆ సోల్జర్ రూమ్లో వెళ్ళినాక చెగువీరాని చూసి భయపడ్డాడు. అప్పుడు చెగువీరా, కాల్చు, నువ్వు చంపబోయేది ఒక మనిషిని మాత్రమే, విప్లవాన్ని కాదు అని అంటాడు. సోల్జర్ చెగువీరాపై 9 సార్లు కాల్చాడు. పై అధికారుల ఆదేశం ప్రకారం ముఖం మీద కాకుండా కేవలం కాలు మరియు చెస్ట్ భాగంలోనే కాల్పులు జరిపాడు. ఇది అతను యుద్ధంలో తగిలిన గాయాలతోనే చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించడానికి చేసిన ప్రయత్నం. అక్టోబర్ 9, 1967 చెగువీరా చనిపోయాడు. కానీ చెగువీరా స్టోరీ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. చెగువీరా డెడ్ బాడీ పైన ఎన్నో పాలిటిక్స్ జరిగాయి. చెగువీరా చనిపోయాక అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. జర్నలిస్ట్ని పిలిపించి చెగువీరా ఫొటోస్ని తీపించారు. ఎందుకంటే ప్రపంచానికి చెగువీరా చనిపోయాడని తెలియడానికి. ఆ తర్వాత చెగువీరా 2 చేతులు కట్ చేశారు. ఎందుకు కట్ చేశారంటే ఐడెంటిఫై కోసం, చెగువీరా చనిపోయడానికి క్యూబా దేశానికి తెలియజేయడానికి.
చెగువీర డెడ్ బాడీ క్యూబా దేశానికి ఇస్తే వాళ్ళు గుడి కట్టేస్తారనే భయంతో ఎవరికీ తెలియని ప్లేస్లో పూడ్చిపెట్టారు. 30 సంవత్సరాల తర్వాత జాన్ లీరా ఒక సైంటిస్ట్ చేతులు లేని చెగువీర అస్థిపంజరాన్ని కనుక్కున్నాడు. చెగువీరా పేద ప్రజల కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాడి చనిపోయాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.